నేను పరిశీలించాను మేడం. మీకు ఇంకో విషయం చెప్తా. నాకు తెలిసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడతారో నాకు తెలిసి గౌతమ్ ప్రసాద్ గారు ఏం మాట్లాడినారు తీయండి. నేను సెకండ్ లో సహా చెప్పిన నేను పూర్తిగా ప్రిపేర్ అయ్యి రాసుకున్నా. అయితే వారు ఏం మాట్లాడతారని నాకు తెలిసి ఇక్కడే కూర్చున్నటువంటి మా పెద్దన్న గౌతమ్ అన్న కూడా ఫాలో అయినారో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పనులలో అంటే వారు ఆ కార్యక్రమంలో బిజీ ఉండడం వల్ల బీఆర్ఎస్ వాళ్ళకంటే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ మినిస్టర్స్ చెవులు రిక్కించి వింటారని రిక్కించి కాదు మేడం. నేను బుక్ కొనుక్కున్న సార్ ఏం రాసుకుంటారో రేపు పొద్దున ప్రసన్న గంటల్లో వస్తే నేను ఏం చెప్పాలో బాగా ప్రిపేర్ కావాలని నేను బుక్కే కొనుక్కున్నా. మొత్తం ఏమొచ్చింది తెలుసా మేడం? ఒక 1.5 పేపర్కి వచ్చింది ఆయన ప్రసంగం అంతా. నిజంగా నేను చాలా బాధపడుతున్నా మేడం. ఐ ఫీల్ పిటీ. నేను చాలా బాధపడుతున్నా ఈ విషయానికి. నేను బుక్ కొనుక్కున్నా రాసుకుందామని, కానీ ఏమి లేదు ఇక్కడ రాసుకుందాం. ఏం మేడం ఏమో మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మొత్తం చీల్చి చెండాడి మొత్తం టైం ఒకటి ఎందుకు పనికి రాకుండా చేసి ఇప్పుడు ఇట్లా చర్చా వేదికలకు వచ్చిన తర్వాత వాళ్ళ ముందు కూర్చునే ధైర్యం కూడా ఉంటుందో లేదో, కెమెరాను ఎట్లా చూడాలనో, అసలు ఏం మాట్లాడాలనో, ఇంత పరిస్థితి ఘోరమైన పరిస్థితి వస్తాయేమో మాకు అని చాలా ఊహించుకొని నేను కొత్త నోట్బుక్ తెచ్చుకుంటే తీరా చూసి ఒక కాంగ్రెస్ ఫోకస్ చేయని విషయం ఏంటంటే ఎక్కడా కూడా సీఎం పేరు ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. దీని ఏమి మేడం ఈ మాట మేము పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడే చెప్పినాం. మీకు ధైర్యం ఉంటే మా పేరు చెప్పి చూడండి అని. పేరు చెప్పడానికే ఇంకా అంత ధైర్యం లేదు మేడం. ఆ నల్లమల పెద్ద పులిని పేరు పెట్టడానికి కానీ లేకపోతే వచ్చి ఆయన ముందు ఏమంటారు ప్రశ్నకు సమాధానం కానీ లేదా ప్రశ్న వేయడానికి నల్లమల పెద్దపల్లి రేవంత్ రెడ్డి గారి ముందరకు వచ్చి ఆయనను ప్రశ్న అడిగే ధైర్యము నాకు తెలిసి ఇప్పుడు అప్పుడే రాదు మేడం. అయితే వీళ్ళు 15 నెలల ప్రభుత్వం గురించి వీళ్ళు మాట్లాడినారు మేడం. అయితే వీళ్ళు ఏమంటారు ఎప్పుడు ఒక మాట ఇదొకటే మాట ఏంటంటే 10 ఏళ్ల ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 15 నెలలు అయిపోయింది, ఇంకా మీరు పాత చింతకాయ పచ్చడి గత ప్రభుత్వం అని మాట్లాడతారు అని వీళ్ళు మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళని అంటారు. వీళ్ళు మాత్రం 10 ఏళ్ళు పాలన చేసి ఎప్పుడో 60 ఏళ్ల క్రితం 1969 1947లో జరిగిన విషయాలకు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని నిందించవచ్చు మేడం. ఎప్పుడు కూడా history can be repaired but cannot be changed or replaced. ఇంత చిన్న లాజిక్ తెలియని వీళ్ళు ఈ రోజు ఎట్లా మాట్లాడుతున్నారో నాకు తెలియలేదు మేడం. అయితే సారు లాస్ట్ ఇక్కడ కార్తిక్ గారు అంటే హిస్టరీ మనం పదే రిపీట్ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు, కానీ మన గురించి ఎవరు మాట్లాడదు, మనం మాత్రం వాళ్ళ గురించి మాట్లాడాలనుకోవడం దాన్ని మరి ఇంకా ఏమంటారో నాకు తెలియదు. వీళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీని అనొచ్చు, మేము మాత్రం గత 10 ఏళ్ళు వీళ్ళు చేసినటువంటి విధ్వంసంలా 15 నెలలు అయిన తర్వాత వీళ్ళ గురించి ఉచ్చరించకూడదు అంటే ఇంకా దీన్ని ఏమనాలి? ఇంతకు సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడంటే జలహారం సకల జనుల సమ్మె ఇవన్నీ కూడా టీఆర్ఎస్ నాయకత్వంలో జరగలేదా అని అడిగారు. జరగలేదు మేడం, టీఆర్ఎస్ నాయకత్వంలో జరగలేదు. ఇవన్నీ జేసీ నాయకత్వంలో జరిగినాయి. ఇవన్నీ ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారి నాయకత్వంలో జరిగినాయి. మీ నాయకత్వంలో జరగలేదు. మీరు ఆ జేసీలా మీరు సభ్యులు మాత్రమే. మీలాగా కిషన్ రెడ్డి గారు సభ్యులు సెపరేట్ గా ఏం లేరు కదా, ఎవరు లీడ్ చేస్తే ఏంటి? నాయకత్వం మేడం. టిఆర్ఎస్ పార్టీ ఒకటే లేదు ఆ రోజు, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. ఆ రోజు కిషన్ రెడ్డి గారు లేరా? దాంట్లో సభ్యత్వం తీసుకొని ఆ రోజు గద్దర్ గారు లేరా? ఆ రోజు పాషం యాదగిరి గారు లేరా? ఆ రోజు జర్నలిస్టులు ఎవరు లేరా? ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు అందులో. కాబట్టి ఇవన్నీ కూడా టిఆర్ఎస్ నాయకత్వంలో జరగలేదు, కేవలం జేఏసీ నాయకత్వంలో జరిగినాయి. దాన్ని కూడా జేఏసీ నాయకత్వంలో జరిగిన దాన్ని కూడా వీళ్ళు టిఆర్ఎస్ నాయకత్వంలో జరిగినాయని చెప్పుకోవడము ఎంతవరకు ఇది ఉందో నాకు తెలియదు. ప్రాజెక్టుల పైన మాట్లాడినటువంటి సార్ మరి నిజం మాట్లాడాలనిపిస్తే వెరిఫై చేసుకున్నామా సార్ అనే ఆప్షన్ మళ్ళీ ఎవరికి ఇవ్వకపోవడము నిజంగా చాలా బాధ అనిపించింది. వడ్ల గురించి కూడా మాట్లాడినారు మేడం. వడ్ల గురించి మాట్లాడుతూ
వడ్లు వరేస్తే ఉరేసినట్టే అని చెప్పి ఎవరన్నారో మరి నాకైతే అర్థం కాలేదు. ఈ రోజు వడ్ల గురించి మళ్ళీ చూస్తే పాత చరిత్ర గుర్తుంది కదా అంటుండు. గుర్తుంది, అందుకే సభలో ఒకసారి మొత్తం ఏరియల్ వ్యూ చూపించినప్పుడు ఈ రోజు మార్నింగ్ మొత్తం వీడియోని అంతా డౌన్లోడ్ చేసి ఏరియల్ వ్యూ మొత్తం చూసిన మేడం. సభలు ఎక్కడ కూడా నాకు ఆడవాళ్ళు ఎక్కడ కనిపించలేదు, అందరూ మగవాళ్ళే కనిపించారు. దానికి మళ్ళీ ఏమన్నారు, ఆడవాళ్ళందరూ కొట్లాడుతున్నారు, ఆర్టీసీ బస్సు వద్దని చెప్తున్నారు అని. బహుశా స్త్రీలందరూ కూడా మాకు ఉచిత బస్సు ఇచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము నిలబడతాం, మీరు ఓటే పోండి, మీకు మందిస్తాడయా, మీరు పోండి, మేము దాగేది లేదు సచ్చేది లేదని చెప్పి మహిళలందరూ ఇంట్లోనే ఉన్నట్టున్నారు. ఖాళీ పార్టీ కార్యకర్తలు మాత్రమే వచ్చారు. ఏరియల్ వ్యూలో మాత్రము నేను ఒక్కనే కాదు మేడం, నాతో పాటు ఇంకో 5-6 మంది కలిసి ఈ రోజు మంచి పెద్ద స్క్రీన్లను వేసుకొని చూసినాం. ఎక్కడ కూడా పెద్ద స్క్రీన్లు ఏం కనిపించలేదు. మరి ఎందుకో వాళ్ళకి తెలిసిన విషయమే నాకైతే అర్థం కాలేదు. కాబట్టి కార్తీక్ గారు 420 హామీలు అమలులో వైఫల్యం. 42 హామీలు చెప్పమనండి మేడం. అంటే ఏం చెప్తారు? 42 హామీలు చెప్పమనండి. సారే మాట్లాడలేదు మేడం. సార్ ఏం అడిగిండు? 2 విషయాలు ప్రధానంగా అడిగిండు. ఏం అడిగిండు? తులం బంగారం అడిగిండు. తర్వాత ఏం అడిగిండు? ఆడపూరగాన్లకు స్కూటీలు ఇస్తారు, ఏమైంది అని అడిగిండు. ఇంకా అంతకుమించి ఏం అడిగిండు? సారే అడిగినప్పుడు వీళ్ళేముంది మేడం, వీళ్ళకేంటి సమాధానం చెప్పేది? సారే అడగలేదు. నిజంగా మా ప్రభుత్వం పక్కన వైఫల్యాలు ఉంటే నిన్న సారు ఇడిచిపెడుతుండేనా? మమ్మల్ని ఇడిచిపెడుతుండేనా? సారు చేసినటువంటి 54 నిమిషాల ప్రసంగంలో దాదాపు 38 నిమిషాలు మొత్తం చరిత్ర, మొత్తం తెలంగాణకు మొత్తం నేనే రారాజును, ఇంకెవరు లేరు అన్నట్టుగా వారు మాట్లాడుతూ తనుగా ఆలోచించి ఏమంటారు భూస్వాములకు రైతు బంధుని ఇచ్చినట్టు దాని విషయాన్ని గొప్పగా చెప్పినాడు తప్ప ఇంకా పెద్దగా దేని గురించి చెప్పలేదు. అందులో పర్టికులర్ గా చెప్పలేదు అంటున్నారు, కానీ ఒక్క మాట మాట్లాడారు కదా, తెలంగాణకి మొదటి నుంచి విలన్ కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ. ఎందుకో చెప్పలేదు. విలన్ అన్నాడు. విలన్ అన్నప్పుడు చెప్పాలి కదా, దాని కారణాలు ఏందో చెప్పాలి కదా, అవేం చెప్పలేదు. కాబట్టి ఉట్టిన జస్ట్ అక్కడక్కడ పాయింట్స్ టచ్ చేసారు. బట్ ఆ మాట అనకపోతే ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎందుకైతారు? అది బీఆర్ఎస్ పార్టీ ఎందుకైతుంది? ఏదో నామమాత్రంగా కాంగ్రెస్ పార్టీని ఒక మాట అనాలే అంతే, కాబట్టి అన్నారు. ఒకవేళ మాట అనలేదు అనుకోండి, ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు నెంబర్ 1 అంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సభ్యుడు అవుతాడు, కానీ అపోజిషన్ పార్టీ లీడర్ ఎందుకు అవుతాడు? కాబట్టి అపోజిషన్ లో ఉన్న వాళ్ళు సహజంగా కాంగ్రెస్ పార్టీని అనడం సహజం. కాబట్టి ఏదో విలన్ అని ఒక మాట అన్నాడు. ఎందుకు విలనో వాళ్ళు చెప్పలేదు. కాబట్టి ఏంటంటే సార్ ఏమన్నాడు మాట్లాడారు. ప్లీజ్ 1 మినిట్ అండి. ప్రేమ్ గాంధీ గారు, సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడం, పదే కాంగ్రెస్ హైకమాండ్ ఇలాంటి మాటలు మాట్లాడారు తప్ప ఎందుకు రేవంత్ ని కన్సిడర్ చేయట్లేదు ఆయన సీఎం గా? ఇండైరెక్ట్ అనేసిండు. ఇండైరెక్ట్ ఏమన్నాడంటే కొడుకు అల్లుడి మీద వేసుకుంటా, కొడుకు అల్లుడికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇక నాకెందుకు, నేనే అడుగుతాను. కొడుకు అల్లుడు పిల్లలు పిల్లలే అన్నారు. రేవంత్ రెడ్డి కూడా పిల్లగాడు అన్నాడుగా. అంటే కొడుకు అల్లుడని చెప్తున్నాను. ఇండైరెక్ట్ అన్నాడు రేవంత్ రెడ్డి, నువ్వు కూడా పిల్లగాని రా బాబు అన్నట్టు ఇండైరెక్ట్ అన్నట్టే. అది ఇంకా కొత్తగా చెప్పడం అరే కొత్తగా చెప్పడం మా పిల్లలకి అంటే అర్థం ఏమొచ్చింది? మీరు పిల్లలు రా ఆయన, నీకు నాకు సమగుచ్చి కాదని ఇండైరెక్ట్ చెప్పిండు. సరే అది వాళ్ళ ఆలోచన, దానికి ఏమంటలేదు. మొత్తం జరిగినటువంటి మొత్తం సంభాషణ 1 మ్యాన్ షో అయింది. అరే ఎందుకంత అంటే గతంలో ఉన్నా కానీ వాతావరణానికి ఇప్పుడున్న వాతావరణానికి భిన్నంగా ఉంది. ఇప్పుడు కేటీఆర్ని లైమ్లైట్లోకి తీసుకొచ్చారు. సభా వేదిక మీద 2 ఫోటోలు ప్లే అవుతున్నాయి. ఒకటి కేసీఆర్, ఇంకోటి కేటీఆర్. అంటే కేటీఆర్ని ఏ స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తున్నారో, మన ఉద్యమంలో ఆయన ఎంబడి ఉన్నటువంటి హరీష్ రావు ఏమైండు? హరీష్ రావు ఏమైండు? కష్టం ఉన్నప్పుడు మాత్రమే హరీష్ రావు కనబడాలి. మళ్ళీ పని అయిపోయిందా హరీష్ రావు మళ్ళీ బుట్టలు పడాలి. అంటే ఆ ఇండైరెక్ట్ గా ఎవరిని ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, డైరెక్ట్ అయిపోయాడు. డైరెక్ట్ అది ప్రజల్లోకి తీసుకుపోయిండు, వాళ్ళ కార్యకర్తలకు తీసుకుపోయిండు. ఆ తర్వాత లీడర్ కేటీఆరే. మీరు వేదిక మీద చూడండి, బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వేదిక మీద జనరల్ గా కూడా ఏదైనా సభకు సంబంధించినటువంటి కార్యక్రమాలు లేదా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఉంటే పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి అందరికి సంబంధించినటువంటి అంశం ఉంటుంది. అక్కడ ఏమీ లేదు. ఇద్దరు 1 మ్యాన్ షో ఈయన చేసిండు. కనీసం కేటీఆర్ కూడా మాట్లాడలే, హరీష్ రావు మాట్లాడలే, ఎవరూ ప్రస్తావించలే. మీ దానికి ఒక చిన్న సబ్మిషన్ అయితే ఈ రోజు మార్నింగ్ ట్విట్టర్ చూస్తున్నాం మేడం. నేను ఏదో చిన్న పని మీద ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఎందుకో హరీష్ అన్నది కూడా చూడాలనిపించింది. పాపం హరీష్ అన్న ఏమైనా ఫోటో పెట్టిండేమో తీసుకుందామంటే